ఫ్రెండ్స్, ఈరోజు మన ట్రిప్ స్వామినారాయణ టెంపుల్కి. మా ఇంటి నుంచి ఒక 1 అవర్ ఉంటుంది స్వామినారాయణ టెంపుల్. వీకెండ్ ఈరోజు సాటర్డే. సో రోడ్ చూడండి. సో మేము ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యాము, అరౌండ్ 9-9:30, సో దట్ ట్రాఫిక్ ఉండదని. సో రోడ్స్ కూడా ఖాళీగా ఉన్నాయి చూడండి. ఈ టెంపుల్ చాలా పెద్దదని విన్నాము, సో ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాం. సో ఈరోజు చూపిస్తాం మీకు ఆ టెంపుల్ ఎలా ఉంటుంది, దాని ఆర్కిటెక్చర్ ఏంటి అన్నీ. సో రీసెంట్గా కట్టిన టెంపుల్ ఇది, లైక్ లాస్ట్ 12 ఇయర్స్ నుంచి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇప్పుడే టెంపుల్కి రీచ్ అయ్యాం ఫ్రెండ్స్. చూడండి, ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టుంది. ట్రాఫిక్ అంతా పార్కింగ్ లాట్కి డైవర్ట్ చేస్తున్నారు. యూజువల్గా అయితే ఇటు సైడ్ నుంచి ఒక ఎంట్రన్స్ ఉండేలా ఉన్నది, ఒక పెద్ద ఆర్చ్ ఉంది. బట్ మనని పార్కింగ్ లాట్కి వేరే రూట్ నుంచి డైవర్ట్ చేస్తున్నారు. సో చాలా పెద్ద కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో ఆల్రెడీ రష్ స్టార్ట్ అయింది చూడండి. కార్స్, మన ముందు ఒక కారు వెళ్తుంది. అండ్ చాలామంది వర్కర్స్ ఇక్కడ వర్క్ చేస్తున్నారు. సో ఇప్పుడే పార్కింగ్ లాట్కి వచ్చాం ఫ్రెండ్స్. రష్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, బస్సు ఒక కమ్యూనిటీ పీపుల్ అందరు కలిసి ఒక బస్సులో వచ్చారు. మేబీ వేరే సిటీ నుంచి వస్తుంటారు వాళ్ళు. అండ్ ఫారినర్స్ చూడండి, ఫారినర్స్ కూడా వస్తున్నారు టెంపుల్కి. చాలా పెద్ద టెంపుల్ ఇది. సో చూడండి, ఎంట్రన్స్ నుంచి ఎంత హ్యూజ్ ఉందో. అసలు ఇది ఫ్రంట్ పార్ట్ మాత్రమే, లోపలికి వెళ్తే ఇంకా చాలా పెద్దగా ఉంటుంది. అక్కడ స్టాట్యూ కనిపిస్తుంది కదా, ఆ స్టాట్యూ మనకి వీడియోలో చాలా చిన్నగా కనిపిస్తుంది, బట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు చూపిస్తాను ఎంత పెద్దగా ఉంటుంది. అండ్ ఆర్కిటెక్చర్ చూడండి ఎంత బ్యూటిఫుల్ కట్టారు. అసలు ఇండియాలో కూడా ఇలాంటి టెంపుల్స్ ఉండవు. ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనం టెంపుల్కి స్ట్రైట్గా ఉన్నాం చూడండి. ఆ స్టాట్యూ వెనుక టెంపుల్ మెయిన్ మండపము. అసలు బ్యూటిఫుల్గా పెట్టారు చూడండి, కన్స్ట్రక్షన్ కానీ ఆ గార్డెన్స్ కానీ. ఇక్కడ చూడండి, నీల్కంత్ వార్ని అని ఒక డిసైపుల్ హిందూయిజంని ఎట్లా స్ప్రెడ్ చేశాడు, మొత్తం ఇండియా మ్యాప్లో ఎక్కడెక్కడ ట్రావెల్ చేశాడో అంతా ఇక్కడ వేశారు. ఏ ఏరియాకి వెళ్ళాడు, ఇండియన్ మొత్తం ఎట్లా కవర్ చేశాడు. ఇక్కడ ఫ్లవర్స్ చూడండి బ్యూటిఫుల్ ఉన్నాయి. ఫారినర్స్ ఫోటోలు దిగుతున్నారు ఇక్కడ. ఈ మండపాలు చూడండి ఎట్లా కట్టారో, కూర్చోడానికి, రెస్ట్ తీసుకోవడానికి. ఎండ చాలా ఎక్కువగా ఉంది, చాలామంది అలసిపోయి కూర్చుంటున్నారు. అది ఇందాక చూపించాను, నీల్కంఠ్ వార్ని అని స్టాట్యూ పెద్దది. ఇప్పుడు చూపిస్తా చూడండి ఆ స్టాట్యూ ఎంత పెద్దగా ఉంటుందో. ఆయన యోగి, సో ఆయన గురించి డిస్క్రిప్షన్ మొత్తం ఉంది చూడండి. ఆ టెంపుల్, ఆ స్టాట్యూ ఎంత పెద్దగా ఉందో, హ్యూజ్. ఇక్కడ ఫౌంటైన్స్ ఉన్నాయి ముందర, టెంపుల్కి ముందర. సో చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇక్కడ మండపాలు చూడండి ఎంత ఎక్స్ట్రాడినరీ కట్టారు. ఆ మార్బుల్స్ అన్నీ ఏ మార్బుల్స్ వాడారు. టెంపుల్ లోపలికి ఎంటర్ అయ్యాం మనము. అసలు ఆర్కిటెక్చర్ చూడండి లోపల ఎలా ఉందో. ఇది విజిటర్ సెంటర్ అనుకుంటా. ఫస్ట్ ఇక్కడ నుంచి మెయిన్ టెంపుల్లోకి పంపిస్తారు. సో అసలు బ్యూటిఫుల్ ఉంది లోపల. అసలు ఎంతమంది వాలంటీర్స్ ఉన్నారంటే అసలు షాక్ అయ్యాను నేను. ఇక్కడ పుట్టిన వాళ్ళు కూడా వాలంటీరింగ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఎక్కడికక్కడ హెల్ప్ డెస్క్ కానీ అన్నీ ఉన్నాయి. ఆర్కిటెక్చర్ చూడండి మెయిన్ టెంపుల్ది. మేము మెయిన్ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. సో ఇప్పుడు లోపలికి ఎంటర్ అయ్యాము ఆ విజిటర్ సెంటర్ లోపల నుంచి. మెయిన్ టెంపుల్ అమ్మ చూడండి. సో దాని పక్కన ఉన్న ఇవన్నీ చూడండి ఆర్కిటెక్చర్ ఎట్లా కట్టారు. చాలా పెద్ద టెంపుల్ ఇది. అసలు ఇంకా నాకు తెలిసి ఇంకా ఎక్స్పాండ్ చేస్తున్నారు టెంపుల్ని. ఇక్కడ చూడండి, ఇది బ్యూటిఫుల్. ఐ థింక్ దేవుడి యొక్క పాదాలు అనుకుంటా. దానికి కంటిన్యూస్గా వాటర్ పడేటట్టు డిజైన్ చేశారు 4 sides. అండ్ ఇక్కడ టెంపుల్ లోపల కూడా ఒక ఫౌంటైన్ ఉంది. అండ్ చాలా బ్యూటిఫుల్ ఉంది. ఆ స్టాట్యూస్ చూడండి, అసలు అవి నాకు తెలిసి ఏ మెటల్తో చేశారో తెలియదు కానీ చాలా బ్యూటిఫుల్ ఉంది.
టెంపుల్ వెనక సైడ్ ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో ఇప్పుడు మెయిన్ టెంపుల్ దగ్గరికి వచ్చాము మనం. చూడండి ఫ్రెండ్స్, టెంపుల్ది మెయిన్ టెంపుల్ది ఆర్కిటెక్చర్ డీటెయిలింగ్ చూడండి, ఎంత డీటెయిల్గా చేశారు. అసలు చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. అన్ఫార్చునేట్లీ టెంపుల్ లోపలికి వీడియో అలౌ చేయరు. సో మేము ఆల్రెడీ దర్శనం చేసుకొని వచ్చేసాం బయటికి. ఇక్కడ మేము క్యాఫే దగ్గరికి వచ్చాము. క్యాఫే చూడండి, ఇది చాలా ఫేమస్ క్యాఫే. ఎక్కువ నార్త్ ఇండియన్ దొరుకుతాయని అన్నారు, బట్ సౌత్ ఇండియన్ కూడా అప్పుడప్పుడు ఉంటాయి. సో ట్రై చేద్దాం ఈరోజు. మేము వెజిటేరియన్ థాలీ తీసుకున్నాం ఒకటి, అండ్ సమోసా చాట్ అండ్ వడాపావ్ తీసుకున్నాం. పావు బజ్జీ కూడా తీసుకున్నాం. ఇది కూర్చొని డైనింగ్ ఏరియా మన క్యాఫేది. చాలా బ్యూటిఫుల్ ఉంది. ఒక డైనింగ్ ఏరియానే ఇంత బాగుంది. చూడండి మా ఫుడ్ టేస్ట్ అయితే చాలా బాగుంది. అన్నీ ఎవ్రీ ఐటమ్ బాగుంది. అండ్ మేము ఇప్పుడే తినేసాము. అండ్ అట్లనే పక్కన షాపింగ్ ఏదో ఉంటే చూసాము. ఈ మొత్తం స్నాక్స్ అవన్నీ అమ్ముతున్నారు. స్నాక్స్ స్టోర్ లాగా ఉంది. సో ఇండియన్ స్నాక్స్, స్వీట్స్ అండ్ స్నాక్స్ ఉన్నాయి. చాలా అసలు మోస్ట్లీ అమెరికాలో దొరికే ప్రతి స్నాక్ ఇక్కడ ఉంది ఇండియన్. మేమంత పెద్ద తినము స్నాక్స్, ఇవన్నీ మోస్ట్లీ నార్త్ ఇండియన్ స్నాక్స్. స్వీట్స్ తీసుకుంటాం మేము ఈరోజు. ఇదంతా స్వీట్ సెక్షన్. చాలా మంచి స్వీట్స్ ఉన్నాయి. నాకు చాలా ఇష్టం స్వీట్స్ అంటే. ఇప్పుడే బయటకు వచ్చాము ఫ్రెండ్స్ ఆ స్నాక్స్ స్టోర్ నుంచి. ఇంకా బయటకు వెళ్తాం. ఇక టెంపుల్ నుంచి బయటకు వెళ్ళి పార్కింగ్ లాట్లోకి వెళ్తాము. పార్కింగ్ లాట్లోకి వెళ్ళే ముందు మీకు ఒకసారి మళ్ళీ చూపిస్తాను ఫ్రంట్ సైడ్ నుంచి. ఈ క్యాఫ్టేరియా నుంచి బయటకు వచ్చిన తర్వాత వ్యూ ఇది. ఇంకా ఎగ్జిట్ అటు సైడ్ అండి. ఒక పెద్ద ఆర్చ్ ఉంది, దాంట్లో నుంచి మనం ఎగ్జిట్ అవ్వాలి బయటికి. ఇక్కడ ఫౌంటైన్ చూడండి, ఇక్కడ కూడా కొన్ని ఫౌంటైన్స్ ఉన్నాయి. అండ్ చెట్లు పెట్టారు మొత్తం వాక్వేలో. అసలు ఎంత ఎఫర్ట్ పెట్టారు ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్లో. హ్యాట్స్ ఆఫ్. ఆర్కిటెక్చర్కి కానీ వాళ్ళ మెయింటెనెన్స్కి కానీ చాలా నీట్గా ఉంది. అసలు లైక్ ఇండియాలో కూడా ఇంత నీట్. టెంపుల్ నుంచి వచ్చాక కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాక ఈవినింగ్ అయిపోయింది అండ్ డిన్నర్ టైం అయిపోయింది ఆల్మోస్ట్. సో ఏం చేసుకోవాలనో అర్థం కాక ఆల్రెడీ మేము మధ్యాహ్నం అంతా తిరిగేసి వచ్చాం కాబట్టి కొద్దిగా టైర్డ్ ఉండే. ఏదైనా క్విక్ అండ్ ఈజీగా తయారయ్యే డిన్నర్ గురించి ఆలోచిస్తే పాస్తా స్పెగటీ చేయాలని ఐడియా వచ్చింది. సో అది నేను ఎలా చేశానో ఆ ప్రిపరేషన్ ఏంటో నేను క్విక్గా చూపిస్తాను మీకు. స్పెగటీ చేయడానికి ముందుగా ఒక హాఫ్ ఆనియన్ సరిపోతుంది. అండ్ అలాగే కొన్ని క్లోవ్స్ ఆఫ్ గార్లిక్ చాప్ చేసి పెట్టుకోవాలి ఇలా. అండ్ సైమల్టేనియస్గా పక్కనే నేను ఒక పాట్లో కొద్దిగా స్పెగటీ కూడా బాయిలింగ్కి పెట్టేశాను. దాంట్లో జస్ట్ లైట్గా సాల్ట్ యాడ్ చేస్తాను అంతే. ఒక 5-10 మినిట్స్ సరిపోతుంది. అది అవుతుండగానే పక్కనే ఒక ప్యాన్లో లైట్గా ఆయిల్ వేసుకోవాలి. అండ్ మీకు కావాలనుకుంటే బటర్ కూడా వేసుకోవచ్చు. ఇది ఫ్లేవర్డ్ బటర్, ఇది నేను హోల్ ఫుడ్స్లో తెచ్చాను. ఇది ఆర్గానో ఇన్ఫ్యూజ్డ్ బటర్ అనమాట. రెగ్యులర్ బటర్ లాగానే కాకపోతే కొద్దిగా మంచి క్వాలిటీ అండ్ దీంట్లో ఫ్లేవర్ ఉంటుంది. సో ఇటాలియన్ ఫుడ్ ఏదైనా చేసుకుంటే ఆరిగానో ఫ్లేవర్ ఉంటే చాలా దానికి ఇంకా యాడెడ్ టేస్ట్ అండ్ ఫ్లేవర్ ఉంటుంది అనమాట. సో ఆయిల్ అండ్ బటర్ హీట్ అయ్యాక దాంట్లోకి ఫస్ట్గా మనము కొన్ని షింప్స్ వేసుకోవచ్చు. మీకు కావాలనుకున్న మీట్ ఆర్ వెజిటేబుల్ ఆర్ ఎనీథింగ్ మీరు వేసుకోవచ్చు. ఇవాళ మా ఇంట్లో షింప్స్ ఫ్రీజర్లో ఉండే, సో నేను షింప్ అండ్ చికెన్ మీట్ బాల్స్తో ఇవాళ స్పెగటీ చేద్దామని డిసైడ్ అయ్యాను. సో షింప్స్ వేసి లైట్గా దాన్ని అలా బటర్లో సాటే చేసే వరకు, అది లైట్ బ్రౌన్ అయి కొద్దిగా కుక్ అయ్యే వరకు మనం దాన్ని అటు ఇటు అంటూ ఉండాలన్నమాట. అండ్ అలాగే మీట్ బాల్స్ అన్నాను కదా, ఇది మేము కాస్ట్కోలో తెస్తాం అప్పుడప్పుడు. ఇది చాలా టేస్టీ ఉంటుంది. దీంట్లో రకరకాల ఫ్లేవర్స్ ఉంటాయి. ఇది వచ్చేసి బేసిల్ అండ్ పార్మెజాన్ చికెన్ మీట్ బాల్స్. దాన్ని అలా లైట్గా క్రష్ చేస్తూ వేస్తాను, ఆ మధ్యలో పోర్షన్ కొద్దిగా రా ఉండకుండా. సో ఇది కూడా నేను షింప్ ఒక 80-90% కుక్ అయ్యే టైంలోకి ఇది ఆయిల్లోకి వేసేసి దాన్ని నేను
అటు ఇటు కొద్దిగా కుక్ చేస్తాను అనమాట. సో యాజ్ యూ కెన్ సీ దీన్ని జస్ట్ ఆయిల్లో అలా సాటే చేసి ఒక 3-4 మినిట్స్ సరిపోతుంది అది కొద్దిగా ఫ్రై అయ్యే వరకు. ఈ స్టేజ్లో నేను ఇందాక చూపించాను కదా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ గార్లిక్ కూడా కాదు, జస్ట్ ఆనియన్స్ వేద్దాం, ఎందుకంటే గార్లిక్ తొందరగా మాడిపోతుంది కదా. సో ఈ స్టిల్ వాంట్ ద ఫ్లేవర్, అందుకే అది లాస్ట్లో వేసుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్. సో ఈ స్టేజ్లో నేను జస్ట్ ఆనియన్స్ వేసి ఆనియన్స్ యొక్క రా స్మెల్ పచ్చివాసన వెళ్ళే వరకు దాన్ని సాటే చేసుకొని ఇప్పుడు నేను దీంట్లోకి గార్లిక్ వేస్తాను. అండ్ దాన్ని కొద్దిగా ఫ్రై చేశాక సీజనింగ్ చేసుకుంటాం ఇప్పుడు. సో ఫస్ట్ సింపుల్గా లైట్గా జస్ట్ సాల్ట్, ఆల్రెడీ మనం పాస్తా వాటర్లో సాల్ట్ వేసాం కాబట్టి కొద్దిగా చూస్తూ వేయాలి, ఎక్కువ వేయకుండా. అండ్ ఇది వచ్చేసి పెప్పర్ తర్వాత దీంట్లోకి లైట్గా రెడ్ చిల్లీస్ వేస్తున్నాను నేను కొద్దిగా స్పైస్ కోసము. అండ్ ఇటాలియన్ స్పైసెస్ మీరు వేసుకోవచ్చు, ఇంట్లో ఏది ఉంటే అది. బేసిల్ ఆల్రెడీ చికెన్ మీట్ బాల్స్ ఉంది కాబట్టి నేను జస్ట్ ఆరిగానో అండ్ పార్స్లీ వేస్తున్నాను ఇవాళ. ఫ్రెష్ హర్బ్స్ ఉంటే ఇంకా బెటర్, బట్ నేను డ్రై హర్బ్స్ పెట్టుకుంటాను ఇంట్లో ఎప్పుడు. సో ఐ ప్రిఫర్ యాడింగ్ డ్రై హర్బ్స్ ఇన్ సచ్ రెసిపీస్. దీంట్లోకి మీరు అలాగే పాస్తా యాడ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే, బట్ ఇది వచ్చేసి దీన్ని పెస్టో అంటారు. ఇది ఒక ఇటాలియన్ సాస్. రెడ్ సాస్ చూసాము, వైట్ సాస్ చూసాము, ఈ గ్రీన్ కలర్ సాస్ వచ్చేసి ఇట్స్ కాల్డ్ పెస్టో, వెరీ పాపులర్. ఇది నేను ఈటలీ అనే ప్లేస్ ఉంది న్యూయార్క్లో, అక్కడ నేను లాస్ట్ టైం షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇది నాకు కనిపించింది. స్లైట్లీ ఓవర్ ప్రైస్డ్, బట్ దీంట్లో మీకు బడ్జెట్ ఆప్షన్స్ కూడా దొరుకుతాయి మార్కెట్లో, ఆర్ మీరు ఈవెన్ బెటర్ ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఫ్రెష్గా, ఇట్స్ వెరీ ఈజీ. ఆ రెసిపీ నేను నెక్స్ట్ వ్లాగ్లో కావాలంటే నేను పెడతాను. బట్ ఫర్ నౌ టు సేవ్ టైం నేను స్టోర్ బాట్ పెస్టో ఏదైతే ఉందో ఇంట్లో అదే నేను దీంట్లోకి యాడ్ చేస్తున్నాను అనమాట. చాలా చాలా బాగుంటుంది ఇది పెస్టో. సో దాన్ని యాక్చువల్లీ టెక్నికలీ కుక్ చేసే అవసరం లేదు, బట్ లైట్గా సాటే చేసి ఇందాక మనం పాస్తా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ హాట్ వాటర్ని డ్రైన్ చేసి దాన్ని మనం ఈ ఫ్రై చేసుకున్న ఈ మిశ్రమంలో మనం దాన్ని యాడ్ చేసుకొని దాన్ని అటు ఇటు స్టర్ చేసి కొద్దిగా జస్ట్ ఒక 3-4 మినిట్స్, అంటే ఆ పాస్తా దాంట్లో ఉన్న సాసెస్ అంతా కొద్దిగా అబ్జర్వ్ చేసుకొని ఫ్లేవర్ అంతా వచ్చే వరకు మనం చేయాలి. ఇప్పుడు లాస్ట్ స్టెప్, జస్ట్ స్టవ్ ఆఫ్ చేసే ముందు మన దగ్గర ఉంటాయి ఇది ఆప్షనల్, బట్ యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. లైట్గా పార్మెజాన్ చీజ్ మనం పైనుంచి గ్రేటెడ్ పార్మెజాన్ చీజ్ యాడ్ చేసుకోవాలన్నమాట. అండ్ ఫైనలీ దీన్ని మనం డిన్నర్ ప్లేట్లోకి, సర్వింగ్ ప్లేట్లోకి పెట్టుకొని సర్వ్ చేసుకున్నాము. అండ్ ఇట్స్ వెరీ నైస్ హార్టీ డిన్నర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ బ్లాగ్. మేము నెక్స్ట్ వీక్ ఇంకొక బ్లాగ్తో మీ ముందుకు మళ్ళీ వస్తాము. అండ్ ఐ హోప్ యూ రియల్లీ ఎంజాయ్డ్ దిస్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.